గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో రేట్ అనాలిసిస్ అంటే ఏంటి, రేట్ అనాలిసిస్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ సీసీ బెడ్కి రేట్ అనాలిసిస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాము. రేట్ అనాలిసిస్ అంటే ఒక క్వాంటిటీ ఆఫ్ వర్క్కి రేట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇది రేట్ అనాలిసిస్ అంటాము. దాంట్లో ఇప్పుడు రేట్ అనాలిసిస్ అనేది కరెంట్ మార్కెట్ రేట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రేట్ అనాలిసిస్ ఇంక్లూడ్స్ మెటీరియల్ కాస్ట్, సిమెంటు, శాండు, బ్రిక్స్, అగ్రిగేట్స్, స్టీలు ఎక్సెట్రా. ఇవే కాకుండా ఇంకా అదర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కూడా దీంట్లో ఇంక్లూజను మెటీరియల్ కాస్ట్లో వచ్చేసరికి. లేబర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేబర్ ఉంటారు. స్కిల్డ్ వర్కర్స్, అన్స్కిల్డ్ వర్కర్స్, మ్యాసన్స్, హెల్పర్స్ ఎక్సెట్రా. ఈ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి మనం డిఫరెంట్ మనీ అనేవి పే చేస్తుంటాము. సన్రీస్ ఛార్జెస్ వచ్చేసరికి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లైక్ పీపీటీ కిట్స్, గోగల్స్, సేఫ్టీ జాకెట్స్, స్మాల్ టూల్స్, సైట్ సూపర్విజన్ ఎక్సెట్రా. ఈ సన్రీస్ ఛార్జెస్లో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఇంక్లూజ్ అయి ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లో ఇప్పుడు ఒక మెటీరియల్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు డెలివరీ చేస్తారు కదా, అది డెలివరీ ఛార్జెస్ కూడా సన్రీస్ ఛార్జెస్లోకి వచ్చేస్తాయి. అలాగే మూమెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కూడా సన్రీస్ ఛార్జెస్లోకి వచ్చేస్తాయి. ఓవర్ హెడ్ అండ్ ప్రాఫిట్స్. ఓవర్ హెడ్ అంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్స్, కరెంట్ బిల్స్, మెయింటెనెన్స్ దీంట్లోకి వచ్చేస్తాయి. అలాగే ప్రాఫిట్స్ వచ్చేసరికి ఎవరైతే ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళకి మనం కొంచెం ప్రాఫిట్స్ అనేవి అలాట్ చేస్తాము, అది ఇది ప్రాఫిట్స్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ సార్, ఇప్పుడు మనం సీసీ బెడ్కి రేట్ అనాలిసిస్ ఎలా చేద్దాము ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఈ సీసీ బెడ్ అంటే ఇది సీసీ బెడ్ ఫర్ ఫౌండేషన్. ఇది వచ్చేసరికి మనం 1 మీటర్ క్యూబ్కి ఎంత మనీ ఖర్చు అవుతుందని చూద్దాము. ఫస్ట్ ఒక మీటర్ క్యూబ్ అంటే ఏంటంటే లెంత్ ఈక్వల్ టు 1 మీటర్, విడ్త్ ఈక్వల్ టు 1 మీటర్, హైట్ ఈక్వల్ టు 1 మీటర్. ఇప్పుడు మనకి క్వాంటిటీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్తో మాట్లాడతాం కాబట్టి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఎల్ వచ్చేసరికి మీటర్స్, బి వచ్చేసరికి మీటర్స్, హెచ్ వచ్చేసరికి మీటర్స్. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్. ఇప్పుడు క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ రిక్వైర్డ్. ఎంతెంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్, ఒక మీటర్ క్యూబ్ కాంక్రీట్ సీసీ బెడ్ సిమెంట్ కాంక్రీట్ మనం తయారు చేయడానికి సిమెంట్ ఎంత వెయిట్ కావాలి, కోర్స్ అగ్రిగేట్ ఎంత కావాలి, ఫైన్ అగ్రిగేట్ ఎంత కావాలో మనం చూద్దాము. డ్రై వాల్యూమ్. ఇప్పుడు మనం సపోజ్ 1 మీటర్ క్యూబ్ కావాలంటే మనం 1 మీటర్ క్యూబ్ పెట్టి క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే హ్యాండ్లింగ్ చేసేటప్పుడు సమ్ అమౌంట్ లాస్ అయిపోద్ది మనకి. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు సపోజ్ 1 మీటర్ క్యూబ్ ఇది వెట్ వాల్యూము. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 1 మీటర్ క్యూబ్ తీసేసుకుని క్యాలిక్యులేట్ చేసేస్తే అది మనకి దాంట్లో వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ రాదు. కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాము, అదే 50 to 55% తీసుకుంటాము. అప్పుడు మనకు డ్రై వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. డ్రై వాల్యూమ్ ఈక్వల్ టు వెట్ వాల్యూమ్ ఇంటూ, నేను ఇక్కడ 55% ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి 0.55 ప్లస్ 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1.55 మీటర్ క్యూబ్. అంటే మనం ఇప్పుడు సిమెంటు, శాండు, అగ్రిగేట్స్ 1.55 మీటర్ క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ సిమెంటు. ఇక్కడ మనకి ఇప్పుడు 1 ప్లస్ 4 ప్లస్ 8 ఇంటూ 1.55. ఈ సిమెంట్ వాల్యూమ్ వచ్చింది 0.119 మీటర్ క్యూబ్. మనకందరికీ తెలుసు సిమెంట్ డెన్సిటీ ఎంతో 1440 kg per మీటర్ క్యూబ్. ఇప్పుడు చిన్న బేసిక్ ఫార్ములా, డెన్సిటీ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. దాని నుంచి వెయిట్ వచ్చేసరికి డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే 1 మీటర్ క్యూబ్ కాంక్రీట్ తయారు చేయడానికి ఎంత వెయిట్ ఆఫ్ సిమెంట్ కావాలి. 1440 ఇంటూ 1 1440 kg సిమెంట్ కావాలి.
ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం కేజెస్లో కన్వర్ట్ చేసామంటే 1400 బ్యాగ్స్లో కన్వర్ట్ చేసామంటే 1440 డివైడ్ బై 50 28.8 రౌండ్ ఆఫ్ టు 29 బ్యాగ్స్ అంటే ఒక మీటర్ క్యూబ్ అంటే ఒక మీటర్ క్యూబ్ సిమెంట్ అంటే మనకి 29 బ్యాగ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ సిమెంట్ 0.119 మీటర్ క్యూబ్ వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ రిక్వైర్డ్ ఫర్ 0.119 మీటర్ క్యూబ్ ఆఫ్ సిమెంట్ 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 29 బ్యాగ్స్. ఇప్పుడు 0.11 మీటర్ క్యూబ్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 3.451 బ్యాగ్స్ వచ్చింది. ఇట్ విల్ రౌండ్ ఆఫ్ టు 3.5 బ్యాగ్స్. సేమ్ అలాగే ఫైన్ అగ్రిగేట్స్ రేషియో ఎంత అంటే 4/1+4+8 ఇంటూ 1.55 ఈక్వల్ టు 0.477 మీటర్ క్యూబ్. మనకందరికీ తెలుసు డెన్సిటీ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ 600 kg per meter cube. Weight of fine aggregate is required to make 1 meter cube of concrete. ఒక మీటర్ క్యూబ్ కాంక్రీట్ తయారు చేయడానికి మనకి ఎంత ఫైన్ అగ్రిగేట్ అవసరం అవుతుంది? 1600 ఇంటూ ఒక మీటర్ క్యూబ్ కాంక్రీట్ తయారు చేయడానికి 0.477 మీటర్ క్యూబ్ ఆఫ్ కాంక్రీట్ తయారు చేయడానికి ఎంత ఫైన్ అగ్రిగేట్ కావాలి? 600 kg per meter cube ఇంటూ 0.477 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 763.2 kgs. మనందరూ తెలుసు ఒక టన్ ఈక్వల్ టు 1000 kgs. ఈ 763.2 kgsని మనం టన్స్లో కన్వర్ట్ చేస్తే 0.7632 టన్స్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ అగ్రిగేట్స్ రేషియో ఎంత అంటే 8/1+4+8 ఇంటూ 1.55 ఈక్వల్ టు 0.953 మీటర్ క్యూబ్. డెన్సిటీ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్స్ ఎంత అంటే 1550 kg per meter cube. సేమ్ ఇది కూడా మనకి డెన్సిటీ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. ఇప్పుడు వెయిట్ ఏమైంది? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అయింది. డెన్సిటీ 1550 ఇంటూ వాల్యూమ్ 0.953 మీటర్ క్యూబ్ అంటే 1477.15 kgs. ఒక మీటర్ క్యూబ్ సిమెంట్ కాంక్రీట్ తయారు చేయడానికి కోర్స్ అగ్రిగేట్ వచ్చేసరికి 1477.15 kgs అవసరం అవుతుంది. ఒక టన్ ఈక్వల్ టు 1000 kgs. ఇప్పుడు సపోజ్ ఈ 1477.15ని మనం టన్స్లో కన్వర్ట్ చేసామంటే 1.47715 టన్స్. ఇట్ విల్ రౌండ్ ఆఫ్ టు 1.48 టన్స్. ఇప్పుడు కోర్స్ అగ్రిగేట్స్లో మనం ఒక 2 types ఆఫ్ అగ్రిగేట్ సైజుని యూజ్ చేస్తాం. అదే ఒకటి వచ్చేసరికి 20 mm, ఒకటి వచ్చేసరికి 12 mm. ఈ మొత్తం వెయిట్లో 60% 20 mm అగ్రిగేట్స్ ఉంటాయి. అంటే 0.6 ఇంటూ 1.48 టన్స్ ఈక్వల్ టు 0.888 టన్స్. ఇప్పుడు ఈ మొత్తం క్వాంటిటీలో 40% అనేది 12 mm అగ్రిగేట్స్ ఉంటాయి. 0.4 ఇంటూ 1.48 0.592 టన్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రీవియస్ వరకు మనం మెటీరియల్స్ క్వాంటిటీస్ కట్టాం. ఇప్పుడు లేబర్ కూడా ఒక మీటర్ క్యూబ్ సిమెంట్ కాంక్రీట్ తయారు చేయడానికి మ్యాసన్స్ ఎంతమంది కావాలి, మజ్దూర్స్ ఎంతమంది కావాలి, హెల్పర్స్ ఎంతమంది కావాలో ఇప్పుడు చూద్దాం. నెంబర్ ఆఫ్ వర్కర్స్ రిక్వైర్డ్. నెంబర్ ఆఫ్ మ్యాసన్స్ రిక్వైర్డ్ ఫర్ 1 meter cube ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ వర్క్. ఇది స్టాండర్డ్ 10 meter cube ఆఫ్ వర్క్ 2 మ్యాసన్స్ అవసరం అవుతారు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసేది 1 meter cube కాబట్టి వెట్ వాల్యూమ్ ఎంతమంది మ్యాసన్స్ రిక్వైర్ అవుతారు అంటే 2/10 క్రాస్ మల్టిప్లై చేస్తే 2/10 ఈక్వల్ టు 0.2 మ్యాసన్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మజ్దూర్స్ రిక్వైర్డ్ ఫర్ 1 meter cube ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ వర్క్. 10 meter cube ఆఫ్ వర్క్కి 10 మజ్దూర్స్ అవసరం అవుతారు. మనం క్యాలిక్యులేట్ చేసేది 1 meter cube కాబట్టి 10/10 అంటే 1 meter cubeకి ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ వర్క్కి ఒక మజ్దూర్ సరిపోతారు. నెంబర్ ఆఫ్ హెల్పర్స్ రిక్వైర్డ్ ఫర్ 1 meter cube ఆఫ్ సిమెంట్ కాంక్రీట్ వర్క్. 10 meter cube ఆఫ్ వర్క్కి 2 హెల్పర్స్ అవసరం అవుతారు. మనం క్యాలిక్యులేట్ చేసేది 1 meter cube కాబట్టి క్రాస్ మల్టిప్లై అయితే 2/10 అంటే 0.2 హెల్పర్స్ అవసరం అవుతారు. నెక్స్ట్ ఇది టేబుల్. ఫస్ట్ క్వాంటిటీ ఆర్ నెంబరు, యూనిట్ రేటు,
పర్ అమౌంట్. దీంట్లో టూ ఉంటాయి కదా, మెటీరియల్స్, వర్క్మెన్. సిమెంట్ వచ్చేసరికి మనకి ప్రీవియస్ స్లైడ్స్లో 3.5 వచ్చింది. 3.5 యూనిట్ రేట్ వచ్చేసరికి ఒక బ్యాగ్ వచ్చేసరికి ప్రజెంట్ రేటు 450 రూపీస్ ఉంది. ఈ 450 ఇంటూ 3.5 బ్యాగ్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఈక్వల్ టు 1575 రూపీస్. శాండ్ మనం ప్రీవియస్ స్లైడ్స్ 0.77 వచ్చింది శాండ్ క్వాంటిటీ. ఒక టన్ వచ్చేసరికి 775 రూపీస్. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు 597 రూపీస్ వచ్చింది. కోర్స్ అగ్రిగేట్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. 20 mm అగ్రిగేట్స్, 12 mm అగ్రిగేట్స్. 12 mm అగ్రిగేట్స్ 0.8888 వెయిట్ వచ్చింది ఇంటూ ఒక టన్నుకి 930 రూపీస్. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 826 రూపీస్ వచ్చింది. 12 mm అగ్రిగేట్స్ 0.592 టన్స్. ఒక టన్ వచ్చేసరికి 930 రూపీస్. ఈ రెండు మల్టిప్లై చేస్తే 551 రూపీస్ వచ్చింది. ఈ మొత్తం యాడ్ చేస్తే ఈ మొత్తం మెటీరియల్ కాస్ట్ ఈ మొత్తం యాడ్ చేస్తే 3549 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనం మెటీరియల్స్కి ఆల్రెడీ కనుక్కున్నాం. తర్వాత వర్క్మెన్, మ్యాసన్ను ఒక మీటర్ క్యూబ్ తయారు చేయడానికి 0.2 మ్యాసన్ సరిపోతాడు. ఒక మ్యాసన్ 8 అవర్స్, ఆ మ్యాసన్ అనేవాడు 8 అవర్స్ వర్క్ చేస్తాడు ఒక రోజుకి 900 రూపీస్. ఈ రెండు మల్టిప్లై చేస్తే 180 రూపీస్ వచ్చింది. మజ్దూరు ఒక మీటర్ క్యూబ్కి ఒక మనిషి సరిపోతాడు. ఒక మనిషికి వచ్చేసరికి పర్ డేకి 800 రూపీస్. రెండు మల్టిప్లై చేస్తే 800 రూపీస్. హెల్పర్ 0.2 ఇంటూ 750. ఒక హెల్పర్కి 750 రూపీస్. అలాగే మల్టిప్లైడ్ బై 0.2 విల్ గెట్ 150 రూపీస్. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి 1130 రూపీస్ వస్తాయి. ఏంటిది వర్క్మెన్ కాస్ట్. సేమ్ సండ్రీస్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ, స్మాల్ టూల్స్ కానీ అలాంటివి మొత్తం ఈ సండ్రీస్లోకి వస్తాయి. మనం 3% ఆఫ్ లేబర్ కాస్ట్కి రాస్తాము. 3/100 ఇంటూ 1130 ఈక్వల్ టు 34 రూపీస్. అప్పుడు టోటల్ కాస్ట్ ఏమైంది? ఇందాడ మెటీరియల్ కాస్ట్, ఇదేమో మెటీరియల్ కాస్ట్, ఇది లేబర్ కాస్ట్, ఇదేమో సండ్రీస్. ఈ మొత్తం యాడ్ చేస్తే 4713 రూపీస్ వచ్చింది. ఓవర్ హెడ్ ఛార్జెస్ అంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లైక్ రెంట్, కరెంట్ బిల్లు అలాంటి ఎట్ ది రేట్ ఆఫ్ 15% ఆఫ్ టోటల్ కాస్ట్లో 15% యాడ్ చేస్తాం. 15% అంటే 15/100 అంటే 0.15 ఇంటూ 4713 ఈక్వల్ టు 707 రూపీస్. టోటల్ ఆఫ్టర్ ఓవర్ హెడ్ క్యాల్కులేట్ చేసినాక మనకి ఓవర్ హెడ్ ఎంత వచ్చింది, టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది, ఈ రెండు యాడ్ చేసామంటే 5420 వచ్చింది. అంటే ఇది యాడ్ చేయాలి, 5420. కాంట్రాక్టర్స్ ప్రాఫిట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 10%. 10% అంటే 0.1 ఇంటూ 5420 592 రూపీస్. ఇప్పుడు మనకు సిమెంట్ కాంక్రీట్ బెడ్ వేయడానికి మనకు టోటల్గా కాస్ట్ ఎంత అవుతుందంటే 5962 రూపీస్ అవుతుంది. మొత్తం టోటల్ కాస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.